హాయ్ అందరికీ. మంచి జాబ్ ఆపర్చునిటీ. ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి పికింగ్ అండ్ ప్యాకింగ్ అనమాట. మీరు ప్రోడక్ట్స్ని తీసుకొని ప్యాక్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ ఆర్డర్స్ పెడుతూ ఉంటారు జెప్టో అండ్ బ్లింకిట్లో. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు తీసుకొని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఆర్డర్కి కావాల్సిన వాళ్ళకి. సో ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి నాచారం అనమాట. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వారు ఎవరైనా ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్కి. అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్. ఎవరైనా ఎలిజిబుల్, ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 16,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ ఇన్సెంటివ్ వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే, ఇక్కడ శాలరీ పరంగా వస్తే 16,000 అనేది శాలరీ ఉంటుంది. అండ్ మీకు అటెండెన్స్ అనమాట. అటెండెన్స్ మీకు కంపల్సరీ 1 మంత్లో అటెండెన్స్ మంచిగా ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా 1,000 రూపీస్ కూడా ఇస్తారు. అండ్ కమింగ్ టు ఈఎస్ఐ పిఎఫ్ అంటే, మీరు జాబ్ ఒక కంటిన్యూస్గా 6 months మంచిగా చేస్తే వాళ్ళు అప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ అనేది యాడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, మీ జాబ్ని బట్టి, మీ టార్గెట్, మీ వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటి అని దాన్ని బట్టి మీరు వర్క్ మంచిగా చేస్తే అలా ఎక్స్ట్రా 1,000 రూపీస్ కూడా వాళ్ళు ఇస్తారు. ఓవరాల్గా మీకు 18,000 అయితే వస్తాయి. అండ్ మోర్ దెన్ ఇన్సెంటివ్స్ కూడా మీకు మంచిగా వస్తాయి అనమాట. మీరు ఎంత చేస్తే అట్లా ఇన్సెంటివ్ కూడా వస్తుంది. అండ్ ఈ జాబ్కి అనేది షిఫ్ట్స్ ఉంటాయి. వర్కింగ్ అవర్స్ వచ్చేసి షిఫ్ట్స్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 7 to 4 PM. అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి ఈవినింగ్ 3 నుంచి, అంటే ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 12 వరకు అనమాట. సో ఈ షిఫ్ట్స్లో కంపల్సరీ వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఎంప్లాయీస్ లేకపోతే, అక్కడ వర్కర్స్ లేకపోతే వాళ్ళు మళ్ళీ పిలుస్తూ ఉంటారనమాట. ఒకవేళ వర్క్స్ మంచిగా చేస్తే వాళ్ళకి ఆన్ టైం అనేది కంపల్సరీ ఉండాలి. సో మీకు షిఫ్ట్స్ పరంగా అయితే ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి 4 వరకు, 3 నుంచి 12 వరకు. సో మీకు ఏ షిఫ్ట్ కావాలంటే ఆ షిఫ్ట్ కూడా మీరు చూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 to 30 years, అంటే 18 తర్వాత 30 years లోపు ఎవరైనా ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్కి. జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్ అంత పెద్దగా ఏం లేదు, ఈజీ జాబే. కానీ ఏంటంటే కస్టమర్స్ వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటే ఆ ఆర్డర్ని మీరు పిక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి. డెలివరీ పార్ట్నర్ వచ్చి తీసుకొని వెళ్తాడు అనమాట. అంతే. వీక్ ఆఫ్ వచ్చేసి మీకు 4 వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఈ సాటర్డే సండే అనేది కంపల్సరీ వర్క్ చేయాలి. సో మీకు 4 వీక్ ఆఫ్స్ అంటే మండే టు ఫ్రైడే లోపు మీరు ఎప్పుడైనా హాలిడే అనేది తీసుకోవచ్చు, వీక్ ఆఫ్ అనేది తీసుకోవచ్చు. కానీ సాటర్డే సండే అయితే మస్ట్ అండ్ షుడ్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో, మేనేజర్ వచ్చేసి సిద్ధార్థ్కి కాంటాక్ట్ చేసి మీరు ఈ జాబ్కి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. మీకు వాకింగ్ లొకేషన్ వచ్చేసి నియర్ సుప్రభాత్ హై స్కూల్, నాచారం, హైదరాబాద్. సో ఈ జాబ్ ఆపర్చునిటీని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచిగా గ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి, ఫాలో కొట్టి, సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.